పెద్దారివాడ మండలాన్ని ఈ దీక్షలో కూర్చున్నటువంటి కాపు బలిజ సంఘస్థులందరికీ మన దీక్ష ఇలాగే కొనసాగించాలి. మనకు మండలం ప్రకటించేంత వరకు ఈరోజు కూర్చున్నది మొత్తం 12 మందే. ఇంకొక షిఫ్ట్ కూడా ఉంటుంది. త్వరలో ఆ డేట్ కూడా మేము ప్రకటిస్తాం. మండలం వచ్చేంత వరకు అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అందరూ సమానులుగా పోరాడదాం. దీంట్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది భేదభావం వద్దు. మన టార్గెట్ ఏమి? మండలం. మన టార్గెట్ ఏమి? మండలం. మనకి ఇంకోటి బెనిఫిట్ ఏమంటే ఆ బోర్డే మనకు పెద్ద శ్రీరామ రక్ష. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడు ఇట్లా కర్ణాటక పోవాలంటే ఆ బోర్డు ఖచ్చితంగా కనపడాల్సిందే. వాళ్ళ మనసులోనన్నా ఉంటుంది కదా భావన, బయట అన్న పడలేకుంటే. అందుకే వస్తారు అందరు రాజకీయ వ్యక్తులు మన దగ్గర వస్తారు. మనం వెయిట్ చేయాలి. ఎంతెంత ఓపికతో ఉంటామో అంతంత మంచి జరుగుతుంది అని నా ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు మరియు మండల సాధన కమిటీ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. నిరాహార దీక్ష విరమింప సమయంలో ఇక్కడ వచ్చినటువంటి గ్రామ పెద్దలు అందరికీ కూడా శుభ సాయంత్రం. ఈరోజు ఈ మండల సాధన భాగంలో మేము కూడా కూర్చుంటామని మన బలిజ సంఘీయులందరూ కూడా ఏకతాటిపై వచ్చి నిన్ననే సమావేశమై ఈరోజు కూర్చోవడం జరిగింది. ఇక మీద కూడా సాధన కమిటీ ఆదేశిస్తే మరొక్కసారైనా కూడా మన బలిజ సంఘీయులు ఈ దీక్షలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ రాజకీయ కుట్రల వల్ల ఏదైతే మనం మండలం పోగొట్టుకున్నామో మళ్ళీ సాధించేంత వరకు ఈరోజు 16 గ్రామాలని వాళ్ళు ఈరోజు సంతోషంగా ఉండవచ్చు. కానీ ఆ 16 గ్రామాలకు కూడా ఈరోజు ఏదైతే ఆదోని 2 అని మండలం ఏర్పడిందో ఆ మండలం కూడా పెద్ద హరివాణం గ్రామం పెట్టిన భిక్ష అని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు సంతోషంగా ఉండొచ్చు, కానీ ఆదోని 2 మండలం ఏర్పడడానికి కారణం కూడా పెద్ద హరివాణం గ్రామమే. దాన్ని మీరు గమనించుకోవాలా. ఏదైతే మండల తీర్మానంలో మా గ్రామంలో 2 ఎంపీటీసీలు ఉన్నా కూడా ఆ రోజు మా మాజీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మండల అధ్యక్ష పదవికి ఎటువంటి పోటీ పడకుండా ఒక నాయకుడు చెప్పిన మాటలకు శిరసా వహిస్తూ మన గ్రామంలో ఉన్నటువంటి 2 ఎంపీటీసీలు మన పక్క ఊరు అయినటువంటి సంతగూడు గ్రామానికి ఎంపీపీ పదవి ఇచ్చారు. కానీ ఆ ఒక ఎంపీపీ తన మూర్ఖత్వంతో పార్టీ మారి ఈరోజు ఎవరిని సంప్రదించకుండా మండల తీర్మానం చేసినటువంటి దుర్మార్గుడని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆయన నా పదవికి న్యాయం చేశాడని అనుకుంటా ఉండొచ్చు, కానీ రాబోయే రోజుల్లో నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఎందుకంటే కన్నడలో ఒక సామెత ఉంది, అజ్ఞానద ఫల అహంకాರದ ఫల సర్వనాశ అని అందరూ చెప్తా ఉంటారు. ఈరోజు నువ్వు అజ్ఞానంతో చేసినటువంటి నీ అహంకారంతో చేసినటువంటి ఆ ఒక్క తీర్మానం నిన్ను సర్వనాశనం చేస్తుందనే నువ్వు తెలుసుకోబోతున్నావు త్వరలో అని తెలియజేస్తూ, ఈ దీక్షకు అన్ని విధాల మా యొక్క సంఘం మద్దతు ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. శుభ సాయంత్రం. సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ
ఈరోజు పెద్ద హరివారంలో మండలం కోసం కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మన జెండా మండలం సాధించే వరకు రిలే నిరాదీక్ష ఇలాగే కొనసాగుతూ అలాగే జిల్లా రిజర్వ్స్ కాకుండా రాష్ట్ర రోకలు అలాగే 2-3 సార్లు రాష్ట్ర రోకలు కలెక్టర్ వినతి పత్రం గాంధీకి వినతి పత్రంకి మన మండలం సాధించే వరకు ఇలాగే రిలే నిరాదీక్షలు కొనసాగుతాయని కోరుకుంటున్నాను.